ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీ సోడా చూస్తుండగానే కనుమరుగైపోయింది. పెప్సీ, మజా, కోకోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ అనే శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్తో ప్రజల మన్ననలను అందుకున్న పానీయం ఇది. 80-90లలో దీనిదే హవా అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా కొద్దిగా సోడా తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్ళీ కొత్తగా వస్తూ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వేరే లెవెల్లో ఉంది. ఆ కథా కమామీష్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. మన భారత సాంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని కామర్స్ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రియేషన్ అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రీటైల్ మార్కెట్ ఉందంట. అంతేకాదు, ఈ గోలీ సోడా మార్కెట్కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమ్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ APEDA తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీ సోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయులను కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్తో వచ్చే టప్ అనే పేలుడు శబ్దం మనల్ని ప్రేమగా గుర్తించుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్ళీ ఇలా రీబ్రాండింగ్ అంతర్జాతీయ మార్కెట్ని ఆకర్షించి అధునాతన ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒక రకంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీ పడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్, ఈ సోడా మన దేశంలో కూడా మళ్ళీ ఇదివరకటి రోజుల్లో అమ్ముడయ్యేలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారంట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత గుర్తొస్తుంది కదూ.